భూదాన యజ్ఞ బోర్డు పునరుద్ధరణకు కృషి చేస్తామన్నారు తెలంగాణ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి. అన్యాక్రాంతమైన భూదాన భూములను తిరిగి భూదాన బోర్డుకు అప్పగించడం గురించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. భూదాన ఉద్యమం, తెలంగాణ సాయుధ పోరాటం, ఉద్యమ అమరవీరుల చరిత్రను పాఠ్యాంశాలలో పొందపరచడం, ట్యాంక్ బండ్పై అమరవీరుల విగ్రహాలను ఏర్పాటు చేసే విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని చిన్నారెడ్డి వెల్లడించారు. రాష్ట్రం నుంచి హైదరాబాద్ వరకు, శివరాంపల్లి వరకు పాదయాత్రలో రావడం జరిగింది. ఇక్కడ ఉండేటువంటి ఒక సర్వోదయ గొప్ప సభలో పాల్గొనడానికి అనే మాట కూడా మన చరిత్రలో చదువుకుంటాం. వారు ఆ సభలో పాల్గొంటూ ఉన్నప్పుడు కొంతమంది బీద రైతులు, లేకపోతే కొంతమంది దళితులు వాళ్ళు వచ్చి, అయ్యా ఈరోజు భూదాన్ పోచంపల్లి ఆ ప్రాంతంలో చాలా గొప్ప ఎత్తున ఘర్షణలు జరుగుతూ ఉన్నాయి, ప్రాణాలు పోతా ఉన్నాయి, రక్తపాతం జరుగుతూ ఉంది అనేటువంటి మాట వారికి విన్నవించుకున్న సమయంలో వారు ఈ 14, 15, 16 ఈ సభలు అయిపోయిన తర్వాత వారు మళ్ళా అదే పాదయాత్రలో భూదాన్ పోచంపల్లికి పోవడం జరుగుతుంది. ఒక రాత్రి కూడా వారు ఉండడం జరుగుతుంది. ఈ అల్లర్లకు కారణమైనటువంటి ఆ దళిత